అయ్యగారు ఏం చేస్తున్నారు? రాసుకున్నాను రా. మోకాల నొప్పులకు ఆయింట్మెంటా? కళ్ళు దొబ్బనాయా? లెక్కలు రాస్తాను రా. లెక్కలు రాస్తున్నారా? అస్తమానం ప్రతి నెల అలా రాస్తే ఏమొస్తుందండి? ఇంకైపోవడం తప్ప. నువ్వేమో ఇంకైపోతుందని ఆలోచిస్తున్నావు, నేను ప్రతి నెల ఇన్కమ్ ఎలా అయిపోతుందా అని రాస్తున్నాను. ఓహో, అయినా ఎందుకండి మీకు డబ్బు అంటే అంత శ్రద్ధ? ఉండాలిరా, ఆ మాత్రం లేకపోతే ఎలా? ఒరే, పైసాని పైవాడిని మనం ఎంత జాగ్రత్తగా పూజిస్తే మన జీవితం అంత హ్యాపీగా ఉంటుంది. అదవా నేను ఇలా చెప్పి పూజిస్తున్నట్టు లేదు, బాగా మిగులుస్తున్నట్టు ఉంది. కోరికవలే బెస్కెట్ ఎదవా. ఒరా, మిగులుతుంది అని అంటే నాకు గుర్తొచ్చింది, నేను కాయగూరలకు 100 రూపాయలు ఇచ్చాను కదా, లెక్క చెప్పు. అది అయ్యగారు క్వశ్చన్ తెలుసా, మార్కెట్ లో కూరగాయలు మండిపోతున్నాయి. ఆహా, నేను వర్షం పడింది కదా ఆరిపోలేదా? ఏంటి జోకులా? ఎదవేస లేక లెక్కలు రాసుకోండి. పాలకూర 10 రూపాయలు, ఆకుకూర 10 రూపాయలు, మెంతికూర 10 రూపాయలు, కూర 10 రూపాయలు, మీరు 10 రూపాయలు. నేనేంట్రా? సారీ గారు, ఇంకో 10 రూపాయలు నేను. నువ్వేంట్రా? మిర్చి చాలా ఘాటుగా ఉంటాం కదా, దంచేవలో పెట్టదు. సార్ అండి, ఇంకో 20 రూపాయలు ఎండు మిర్చి. అవును, అయినా ఓ 10 మిగులుతుంది కదరా. ఓ నీ అమ్మాయి అది కూడా వదలడు. ఏంట్రా అన్నా? ఏం లేదులేండి, ఇదిగోండి మిగిలిన 10. ఇది లెక్క బొక్క. 10 మిగిలింది. అయ్యగారు మేము వెళ్తామండి, మీ లెక్కల కన్నా ఆ చిత్రగుప్త లెక్కలు చాలా బెటర్ తెలుసా. వెళ్ళి పని చూసుకో, ఇక్కడే ఉంటా మరి భోంచొత్తు. ఎదవా, ఎప్పుడు చూని ఏదో మిగిల్చుకుని ఏడుద్దామని ఎదవంట. అబ్బో, టైం అయింది. 6 గంటలకు లేవలసింది, 7 అయినా ఇంకా లేవలేదు. ఇలా పందిలాగా ముద్దులా నిద్రపోతుంది చూడు. నీ పని చెప్తాను ఉండవా, నీ పని నేను నేను అబ్బా, ఫ్యాన్ ఎందుకు ఆఫ్ చేసావు బావా? ఫ్యాన్ ఆఫ్ చేసి బంగారు లాంటి ఎదురు చెడగొట్టావు. అదంతా తర్వాత చెప్తాను, అర్జెంటుగా మీ నాన్నకు ఫోన్ చేయి. మా నాన్నక? ఇప్పుడు ఎందుకు ఇంత అర్జెంటుగా? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు ఫోన్ చేయి. హలో నాన్న, ఇదిగో బావ మాట్లాడతాడు. ఇదిగో మామ, అర్జెంటుగా నాకు 10 రూపాయలు పంపించు. 10 రూపాయలు నీకెందుగా, అదంతా నీకు అనవసరం, అర్జెంటుగా పంపించంతే. అమ్మాయ, 10 రూపాయలు వచ్చాయి, అది లెక్క. అసలు ఏమైంది బావా నీకు? మా నాన్నకు ఫోన్ చేసి చీప్ గా 10 రూపాయలు అడుగుతున్నా. చెప్తా. ఇప్పుడు నువ్వు రోజు ఎన్ని గంటలకు లేస్తావే? 6 గంటలకి. ఈవేళ ఎన్ని గంటలకు లేచావు? 7 అయింది. అంటే గంట నువ్వు లేట్గా లేచావు. ఈ గంట నీ రూమ్లో ఫ్యాన్ తిరిగింది కదా, ఆ ఫ్యాన్ తిరిగిన ఎలక్ట్రిక్ ఛార్జెస్ 10 రూపాయలు. నీ కకృతి బుద్ధి తగలయ్యా, ఇలా డబ్బులు మిగిల్చి ఏం చేస్తావు? ఏం చేసుకుంటానా, నేను చచ్చాక పైకెళ్ళి చిత్రగుప్తుడికి వడ్డీలు ఇచ్చుకుంటానే, నీకెందుకే? ఇదిగో బావా, డబ్బు మీద మరీ అంత పిచ్చి ఉండకూడదు. ఉంటుందే, నాకుంటుంది. ఇదిగో ఒక విషయం గుర్తుపెట్టుకో, రూపాయిని పాపాయిలా చూసుకోవాలి, అప్పుడే మన జీవితం బార్డర్లో ఉన్న సిపాయిలాగా ధైర్యంగా ఉంటుంది. పొద్దుటే నిద్ర లేపింది కాకుండా సిపాయి పాపాయిని ఏదేదో మాట్లాడతావేంటి బావా? అయినా నిన్ను కాదు మా అక్కని అనాలి. అక్క అక్క, ఇది వచ్చేమన్నా పొడుస్తుంది. బావేంటి ఇలా తయారయ్యాడు? ఇంకా స్నానం చేయలేదు అనుకుంటా, అందుకే ఇలా ఉన్నాడు. మీరు వెళ్ళి నీట్గా తయారయ్యారండి. ఒసే, నేను చెప్పింది అవతారం గురించి కాదు, పిసినారితనం గురించి. ఒసే, నన్ను పిసినారి అన్నామంటే నీ మీద లారీ ఎక్కించి చంపించేస్తాను. పిసినారితనం అందే, దాన్ని పొదుపు అంటారు. చూడవే, పొదుపు అంటూ సంపాదించి ఏం లాభము? ఈ విషయాన్ని నువ్వు అంబాన్ని అడగలవా? అడగలేవు. ఒక విషయం గుర్తుంచుకో, ఆడవాళ్ళు అన్న తర్వాత అదుపులో ఉండాలి, ఖర్చులు అన్న తర్వాత పొదుపులో ఉండాలి. అప్పుడే
సంసారం అన్నది సారవంతమైన నేల గట్టిగా ఉంటుంది. ఇంకా బావా పదవే, ఇంకా సేపు ఇక్కడే ఉంటే ఈయన పొదుపు దెబ్బకు మన మైండ్ అది తప్పి పిచ్చి పట్టేలా ఉంది. బాగా ఇగో నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఈ లోపు వేడిగా కాఫీ పెట్టనా? మళ్ళీ ఎందుకు ఆ ఖర్చు? అవును, రాత్రి మిగిలిన అన్నం ఉందా, కుక్కలకి వేస్తావా? ఉందండి. దాన్ని పులిహోర చేసి పెట్టు, ఈ ఇంటికి ఒక వచ్చి తింటది, టిఫిన్కి వచ్చి మిగులు, అంతేగా. అది లెక్క. Oh my God. పదవే. వెళ్ళండి. ఇప్పుడు మిగిలినది లేకపోతే జీవితం అంతా దిగులుగా ఉంటుంది. మీ ఆడవాళ్ళకి ఎంత చెప్పినా వినరు కదా. రాజుగారు 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 ఎవరో రాజుగారు ఎవరు? ఓ జిగురుమూర్తి గారు మీరా? అబ్బా జిగురుమూర్తి కాదండి, జి గురుమూర్తి. అదేలేండి, ఊరు నుంచి సిటీకి ఎప్పుడు వచ్చారు? ఇదిగో ఇప్పుడే రావడం. అవునా, ఎందుకు వచ్చారు? ఏమీ లేదండి, సరదాగా మీ ఇంట్లో 2 రోజులుండి చార్మినారు, గోలుకొండ, ట్యాంక్ బండు, బోరబండ అన్ని సరదాగా తిరిగి వెళ్తారని వచ్చాను. సరదాగా 2 రోజులు మా ఇంట్లో ఉండి సిటీ అంతా తిరుగుదాం అనుకున్నావా? బాగా మెక్కుదాం అనుకున్నావా? ఖర్చులు. అయ్యో, మా ఇంట్లో మీరు 2 రోజులు ఉండి సిటీ అంతా తిరుగుదాం అనుకున్నారా? అయ్యో, ఇప్పుడే మా ఆవిడ నేను తిరుపతి వెళ్దామని బట్టలు అన్నీ సర్దుకుని రెడీ అయ్యామండి. అవునా? లాస్ట్ మంత్ మన రావు గారు కూడా వచ్చినప్పుడు ఎలాగ చెప్పారంట? వాడు మేము శ్రీశైలం వెళ్ళేటప్పుడు వచ్చాడు, నువ్వేమో తిరుపతి వెళ్ళేటప్పుడు వచ్చావు. శివుడే, వెంకన్న బాబు వెంకన్న. అయినా నువ్వు ఇంత సడన్గా వచ్చే బదులు 2 రోజుల ముందే ఫోన్ చేసి రావచ్చు కదా. ఎందుకు ముందే చెప్తే ఆల్రెడీ తిరుపతిలో ఉన్నామని చెప్పడానికా? ఏంటి మూసుకునేది? ఎవరి అమ్మాయి? మా ఆవిడికి చెల్లెలు, నాకు మరదలను. అవునా? ఏం చేస్తుంటది? నన్ను పీక్కు తింటా ఉంటది. భలే కామెడీగా మాట్లాడతారా నువ్వు. సరే ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా, మీ ఇంట్లో ఒక కప్పు కాఫీ తాగి వెళ్ళిపోతాను రా. కప్పు కాఫీయా? అయ్యో, మేము తిరుపతి వెళ్తున్నాం కదా, తిరుపతి వెళ్ళి వచ్చేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదని మొక్కుకున్నాం. అందుకనే మా ఇంట్లో ఏమీ చేయలేదు కదే. ఏవండి, ఇదిగోండి మీరు అడిగిన పులిహోర. ఏం టైమింగ్లో వచ్చా? తినండి. ఇదా నిన్నటి రాత్రి పులిహోర. మేము తిరుపతి వెళ్తున్నాం కదా, ఏం తినకూడదు కదా, కుక్కలకు పెడదామని తీసుకురమ్మన్నాను. ఏమే, కుక్కలు బయట లేవు, మనం తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత తిందాం, తీసుకెళ్ళి లోపల పెట్టి. భలేవాడు నువ్వు. తిరుపతి నుంచి వచ్చే లోపల ఈ పులిహోర చెడిపోదు. ఇలాగే అమ్మా, నేను తినేస్తాను. కుక్క తిన్నాడు, తినేస్తాడే. మొక్కు. ఒరే జిగురుమూర్తి, మెల్లగా మెక్కరా, పులిహోర ఎక్కడికి పోదు. నీకు ట్రైన్ టైం అవుతుందని స్వీట్గా తింటున్నాను అంతే. ట్రైన్ టైం అవ్వడం ఏంటి? మీరు ఈవేళ తిరుపతికి వెళ్తున్నారు కదా, ట్రైన్కి టైం అవుతుందని తొందరగా తింటున్నాను. ఉన్నట్టుండి మేము తిరుపతికి వెళ్ళడం ఏంటి? ఏమంటారా చెల్లెం అలాగంటుంది? అంటే దానికి కూడా చెప్పలేదన్నమాట, సర్ప్రైజ్ ఇద్దామని. నాకేం అర్థం అవ్వట్లేదు. మెల్లగా అర్థం అవుతుంది కానీ, నువ్వు హైదరాబాద్ వచ్చింది పులిహోర తినడానికా, సిటీ తిరగడానికా? సిటీ చూడడానికి. మరి ఆ మింగటం ఆపి తిరగటం మొదలెట్టే. ఎలాగయ్యా? బావా, ఆయన ఏదో మన ఇంటికి వచ్చి 2 మెతుకులు తిందాం అనుకుంటే ఏదో నీ ఆస్తి మొత్తం తరిగిపోయినట్టు ఫీల్ అవుతున్నావు. చూడు మరదల్స్, నువ్వు వాడు తింటున్న దాంట్లో మెతుకుని చూస్తున్నావు, నేను బతుకుని చూస్తున్నాను. ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే, నువ్వు ఇలా అడ్డమైనవన్నీ అడగడం మానేసి మిగలడం గురించి ఆలోచించు. సర్లే, అవన్నీ తర్వాత ఆలోచిస్తా గానీ నాకు అర్జెంట్ 10,000 ఇవ్వు. 10,000? అవును, 10,000. అంత డబ్బు నీకెందుకే, నేను ఎవరు? బావా, సూర్యుడు కాంతినిస్తున్నాడు, చంద్రుడు వెన్నెల్నిస్తున్నాడు, చెట్లు ఆక్సిజన్ ఇస్తున్నాయి. మనం అడగకుండానే అవి అన్ని ఇచ్చినప్పుడు నువ్వు నాకు జస్ట్ 10,000 ఇవ్వలేవా? ఎదవ లాజిక్లు మాట్లాడకు. ముక్కు మీద ఒకటి ఇచ్చానంటే మండపేడ దాకా సాగుద్ది. అబ్బా, అదంతా వదిలేయండి. ఉన్న పులిహోర మొత్తం ఆయన తినేశాడు. నేను వెళ్ళి మనం తినడానికి వేడివేడిగా దోశ చేస్తాను. ఎందుకు మళ్ళీ అదో పక్క, మన పక్కింటి బౌడిపాటి సుబ్బారావు గారు అబ్బాయి పుట్టినరోజు, అక్కడికి వెళ్ళి ఫోన్ చేద్దాం. వాళ్ళు మనల్ని పిలవలేదు కదా బావా. వర్షాన్ని మనం పిలిచామా అని. ప్రకృతే పిలవకుండా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆ పక్కింటి వాళ్ళు ఇంటికి వెళ్ళి ఫోన్ చేయడం తప్పులేదు. వెళ్ళండి, వెళ్ళి త్వరగా వెళ్ళండి. ఏమండి ఏమండి, ఈ రోజుల్లో మనం డబ్బులు సేవ్ చేసుకోలేదు అనుకోండి, రేపు పొద్దున్న షేవింగ్ కూడా ఎవరినో అడుక్కోవాల్సి వస్తుంది, బాబు పైసా అని. అది లెక్క. రాజుగారు అయిపోయి ఈ మళ్ళీ వచ్చిందండి. ఏమైందండి అలా దొక్కుతున్నారు?
2 రోజుల పై నుంచి దగ్గు జ్వరం కూడా ఉందండి. కరోనా ఏమని భయంగా ఉంది. అయ్యి బాబోయ్ కరోనానా? నమ్మేశాడు. వసాయ్ త్వరగా రండి, మళ్ళీ పక్కన సుబ్బారావు గారు వెళ్ళకపోతే ఫీల్ అవుతాడు. భోజనాలు ఇట్లు మీ రాజుగారు గౌతమ్ ప్యాకేజ్.